మార్చి 19 ఉగాది 2026వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. తులారాశి వారికి జరిగేది ఇదే. రాసి పెట్టుకోండి. మీరు ఈ చిన్న పని చేస్తే చాలు, మట్టిని పట్టుకున్నా కూడా బంగారమే. 3 సంవత్సరాలు కాదు, ఏకంగా 5 సంవత్సరాలు మీరు చక్రం తిప్పుతారనమాట. ఈ యొక్క తులారాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ పండితులను సేకరించి జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం వివరించబడిందండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక కోటి జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు జరుగుతున్న అదృష్టాలు ఏంటి, ఆ అదృష్టాలను దక్కించుకోవాలి అంటే ఎటువైపు అడుగు వేయాలి, వచ్చే నష్టాల నుంచి ఎలా బయటపడాలి, అలాగే వచ్చే లాభాలను ముందుగానే గ్రహించి మీ వైపు ఎలా దక్కించుకోవాలి, అలాగే ఎటువంటి అవమానాలు జరగబోతున్నాయి, ఆ అవమానాలు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి పద్ధతులను పాటించాలి, ఇలా 1 కాదు 2 కాదు, మీ రాశి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు అర్థమయ్యే రీతిలో వివరించడం అయితే జరిగిందండి. వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఉగాది అంటేనే షడ్రుచులు, అంటే ఉగాది పచ్చడిలో మనకి షడ్రుచులు ఏ విధంగా అయితే ఉంటాయో తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు, ఇలా ఏ విధంగా అయితే 6 రుచులు ఉంటాయో ఈ 6 రుచులలో ఏ రుచి మీకు ఘాటుగా తగలబోతోంది, ఎటువంటి అనుభవాలను మీరు చూడబోతున్నారు, అలాగే ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో అంటే పరాభవనామ సంవత్సరంలో మీకు అదృష్టమా, దురదృష్టమా, నష్టమా, లాభమా, ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. వచ్చే నష్టాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం ఎటువంటి చిన్న పరిహారాలను పాటిస్తే సరిపోతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. మరొక్కసారి చెప్తున్నాను, వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ యొక్క తులారాశి అంటేనే ఒక బ్యాలెన్స్డ్ రాశి అనమాట. అంటే ఇటు కష్టాన్నైనా నష్టాన్నైనా అలాగే సుఖాన్నైనా దుఃఖాన్నైనా ఏదైనా కూడా లాభమైనా కానీ లేదంటే కనుక ఏదన్నా కానీ నష్టాలు వచ్చినా కానీ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసే మానసిక స్థితి కలిగిన వారు తులారాశి వారు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ యొక్క తులారాశి కిందకి వస్తాయన్నమాట. అయితే మనకి ఉగాది అంటే జనవరి 1 మనకి కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కిందకే వస్తుందండి. మనకి తెలుగు సంవత్సరం అనేది స్టార్ట్ అయ్యేది ఈ యొక్క ఉగాది నుంచి కాబట్టే మనకి ఈ యొక్క ఉగాదే కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి అసలైన పండుగ అన్నమాట. కాబట్టి ఈ ఉగాది నుంచి మీ యొక్క రాశి ఫలం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను వివరించి చెప్తాను. ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సరం లేదా శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ యొక్క తులారాశి వారికి కెరీర్లో మంచి పురోగతి లభిస్తుంది, ఆదాయ వృద్ధి ఉంటుంది, మరియు సానుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, వ్యాపారులకు లాభాలు వస్తాయి. అయితే 5వ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల మీకు ధనలాభం, సుఖం కలుగుతుంది. శని, రాహువు, కేతువు కోసం పరిహారాలు పాటించడం మంచిది. అయితే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను. మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 6, 7, 15. ఈ యొక్క సంఖ్యలలో మీరు ఏ పని చేసినా కానీ మీకు మంచిగా కలిసి వస్తుంది. అదృష్టపు రంగులు వచ్చేసి తెలుపు, లేత నీలం రంగులు అనేవి మీకు అదృష్టపు రంగులు. ఏదైనా కానీ ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు మీరు ఈ యొక్క రంగు వస్త్రాలను ధరించి వెళ్తే కనుక మీరు వెళ్తున్న ఆ పని ఏదైతే ఉంటుందో ఆ పని మీకు 100% సక్సెస్ఫుల్గా కలిసి వస్తుందన్నమాట. తులారాశి వారు వీరు ఇప్పుడు ఏదైతే వ్యక్తిగతంగా అనుభవిస్తున్నటువంటి కొంచెం ఆ యొక్క మైండ్ సెట్, మానసికమైన ఆందోళన ఏదైతే ఉంటుందో
దాని నుంచి ఈ యొక్క కొత్త సంవత్సరం వరకు కూడా, అంటే కొత్త సంవత్సరం నుంచి చాలా వరకు కూడా బయటపడతారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాని వైపు కనుక మీరు కాస్తంత ధ్యాస ఎక్కువ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు అందులో 100% సక్సెస్ అనేది లభిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు కుటుంబం కోసం ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారో, లేదా ఒకటి నిలబెట్టాలి కుటుంబం కోసం, బిడ్డల కోసం ఒకటి ఖచ్చితంగా 100% ఇది నేను చేసి తీరాలి అనుకున్నారో అదైతే మీరు ఈ సంవత్సరం ఎండింగ్ లోపు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అలాగే మీ యొక్క రాశి పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క మానసిక స్థితి చాలా దృఢమైనదన్నమాట. ఏదైనా కూడా పట్టు వదలని విక్రమార్కునిలాగా ఇటు కష్టం రాని నష్టం రాని దేనికి కూడా భయపడరు. దేనికైనా కూడా రెడీ అన్నట్లుగా ముందడుగు వేసేసుకుంటూ మీరు చేసే పని మీద దృష్టిని పెట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అదే మీకు 100% సక్సెస్ని తీసుకొస్తుంది. ఒక్కొక్కసారి మనసుకి అలసిపోయిన భావన, చేయలేనేమో అనే ఒక కంగారు, అయ్యో ఇంత చేస్తున్నాను దీనివల్ల ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి కొంచెం మానసికమైన ఒత్తిడి అనేది మీకు ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క మానసిక ఒత్తిడి, ఈ యొక్క కంగారు ఇవనేవి మీకు కొంచెం ఒక క్షణకాలాలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక 2-3 క్షణాలు మాత్రమే ఉంటాయి. తర్వాత మళ్ళీ మీరు మామూలుగా యథాస్థాయిలో నిలబడగలిగే శక్తి అనేది మీకు ఉంటుంది. మీకు మనోధైర్యం అనేది చాలా ఎక్కువ. మీ యొక్క మెంటాలిటీ చాలా రిచ్ మెంటాలిటీ అనమాట. అంటే బాగా ధనవంతులు, కోటేశ్వరులు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటారో అలా ఆ విధమైన ఆలోచన ధోరణి కలిగిన వారు. మీరు ఎదుటి వారికి ఎప్పుడూ కూడా అన్యాయం చేయనటువంటి మనస్తత్వం, ఎదుటివారు కష్టాల్లో ఉంటే కనీసం నాకు తోచినది నేను సహాయ రూపేణ వారికి చేసినా కూడా చాలు అనుకునేటువంటి మీ యొక్క గొప్ప మానసిక స్థితి, ఇవన్నీ కూడా మీకు 100% పుణ్యం రూపంలో తిరిగి వస్తాయన్నమాట. కాబట్టి మీ యొక్క మంచి మనసు అన్ని రకాలుగా కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ యొక్క కొత్త సంవత్సరం తర్వాత ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, వివాహం జరగలేదు అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఈ సంవత్సరంలో ఎలాగైనా పెళ్ళి అవుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నారో అదైతే 100% సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. ఏంటి అంటే కనుక ఖచ్చితంగా వివాహం కోసం చూసేవారికి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే మీకు కొత్త జీవిత భాగస్వామి మీ జీవితంలో అడుగు పెడతారు. దాని తర్వాత మీ లైఫ్ అనేది మరొక కొత్త టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు సాధించాలి అనే ఒక కసి, ఒక పట్టుదల, ఏదంటే ఒకటి టార్గెట్ అనేది మీరు పెట్టుకున్నారో ఆ యొక్క టార్గెట్కి మీరు ఖచ్చితంగా 100% రీచ్ అవుతారనమాట. మీ యొక్క అంటే మీకు ఎవరైతే జీవిత భాగస్వామి రాబోతున్నారో వారు ఖచ్చితంగా మీకు అనుకూలమైన వ్యక్తులే వస్తారు. మీ మనసుని అర్థం చేసుకునే వారే వస్తారు. దానివల్ల మీ మనసు, మీ యొక్క మానసిక సంతోషం అనేది ఇంకాస్త రెట్టింపు అయ్యి చాలా వరకు కూడా ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది మీకు క్రియేట్ అవుతుందన్నమాట. కాకపోతే కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించండి. మీరు ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత టెన్షన్ పడినా ఆరోగ్యం లేకపోతే ఏది కూడా ఉండదు. కాబట్టి మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు మొదట కేర్ తీసుకోవాలి. మీ యొక్క టెన్షన్ వల్ల, పని ఒత్తిడి వల్ల ఎంతసేపు కూర్చుంటున్నారో, ఎంత తింటున్నారో, ఏ టైంకి తింటున్నారో, ఏ టైంకి పడుకుంటున్నారో కూడా సరిగా మీరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి మీ యొక్క అంటే దృష్టి అనేది 99% ఆరోగ్యం మీద ఉండాలి. తరువాతనే ఏదైనా కానీ అన్నది పెట్టుకుంటే ఇటు ఆరోగ్యం బాగుంటే సాధించాలి అనుకున్నటువంటి పనులు అనేవి ఖచ్చితంగా 100% సాధిస్తారనమాట. అలాగే మీ యొక్క రాశి ప్రకారం మీకు గురుబలం అనేది చాలా ఎక్కువగా ఉండబోతోంది ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి. ఏదైతే కొత్త పనులు చేయాలి అనుకుంటున్నారో, అలాగే గతంలో ఏవైతే కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ, పెండింగ్ పడిన విషయాలు కానీ, పెండింగ్ పడిన వర్కులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తిగా క్లియర్ అయిపోతాయి. అంటే దాన్ని 100% సక్సెస్ఫుల్గా మీరు ఫినిష్ చేయగలుగుతారనమాట. అలాగే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక
ఎదుటి వారిని ఎక్కువగా నమ్మకండి. మీకు మంచి చేస్తాము అని ఎవరైతే బయట వ్యక్తులు మీ యొక్క మానసిక స్థితిని అంతటినీ కూడా గమనించి మీ యొక్క కుటుంబం మీద పడి ఏడుస్తూ మిమ్మల్నే ప్రేమిస్తున్నామని చెప్పడం, మీ అంత మంచి వాళ్ళు లేరు అని చెప్పడం, ఇటువంటి ఎక్స్ట్రా డైలాగులు ఏవైతే ఎవరి నుంచి అయితే వస్తాయో అటువంటి వారిని మాత్రం కలలో కూడా నమ్మకండి. ఎందుకంటే అటువంటి వారు మిమ్మల్ని అలా చిన్నగా పైకెక్కిస్తూనే ఒక్కసారిగా చిటారు కొమ్మను కూర్చోబెట్టి కిందకి నెట్టివేయగలరు. అటువంటి వారు మీ చుట్టుపక్కల ఉన్నారు. కాబట్టి ఎదుటి వారిని నమ్మకండి. అలాగే కొత్త వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. ఎవరైనా వివాదాలు జరుగుతున్నా, గొడవలు జరుగుతున్నా ఆ వివాదాలలో కానీ గొడవలలో కానీ వేలు పెట్టే ప్రయత్నం చేయకండి. ఎంతవరకైనా కానీ మీ పనేంటి, మా పని మేము చేసుకున్నామా, మేము పక్కకు వచ్చామా, మా పని మాకు పూర్తయిందా, మేము అవతలి వారిని డిస్టర్బ్ చేయకుండా అవతలి వారు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకున్నామా, దీని మీదనే ధ్యాస పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ యొక్క కొత్త సంవత్సరంలో పాటించవలసినటువంటి కొన్ని నియమాలు, ఈ యొక్క కొన్ని 5 విషయాలు కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఇక ఇది జరగదు అనే మాట ఉండదు, నష్టం అనే మాట ఉండదు, అదృష్టాలే తప్ప దురదృష్టం అనేది మీ జీవితంలో ఉండదు, ఆరోగ్యమే తప్ప అనారోగ్యం అనేది మీ జీవితంలో ఉండదు, గౌరవ మర్యాదలే తప్ప అవమానం అనేది మీ జీవితంలో ఉండదు. ఇటు లాభాలు లక్ష్మీదేవి అనుగ్రహమే తప్ప నష్టాలు ఖర్చులు అనేవి మీ జీవితంలో ఉండవు. అయితే ఈ యొక్క తులారాశి వారు ఇంతకు ఏం చేయాలి అనేది జాగ్రత్తగా వినండి. మొదటిగా మీరు ఏదైనా కానీ ఒక మంగళవారం రోజు, ఈ యొక్క ఉగాది వెళ్ళిన తర్వాత ఏదైనా కానీ ఒక మంగళవారం రోజు మంచి రోజు చూసుకొని, లేదంటే కనుక మీకు దగ్గరలో ఉండే బ్రాహ్మణ్ణి సంప్రదించి ఒక మంగళవారం నాడు మొదలు పెట్టుకొని 5 మంగళవారాలు గౌరీ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. గౌరీ పూజ చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడంతో పాటుగా మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, అలాగే ఏ గ్రహాలు అయితే మీకు వ్యతిరేక స్థితిలో ఉన్నాయో ఆ గ్రహాలు మీకు అనుకూల స్థితిలో మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి గౌరీ పూజ 5 మంగళవారాలు, ఇది మొదటి విషయం. మీరు ఒకవేళ మర్చిపోతే కనుక ఒక పుస్తకం మీద రాసి పెట్టుకోండి. ఈ యొక్క 5 మంగళవారాలు గౌరీ పూజ అనేది ఈ ఉగాది ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది లోపు మీరు పూర్తి చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. తరువాత మీరు శుక్రవారం రోజైనా కానీ, గురువారం రోజైనా కానీ, మంగళవారం రోజైనా కానీ లలిత సహస్రనామాలు కానీ, కనకదార స్తోత్రం కానీ మీరు పూజ చేసుకునేటప్పుడు మీ యొక్క పూజలో ఒక్కసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది మీ అందు ఉంటుందన్నమాట. మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది. ఇటు ఆడవాళ్ళు చదువుకున్నా కానీ భర్తలకు మంచి సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మూడవది ఏంటి అంటే కనుక కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఉంటే కనుక మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మీ మీద పడి ఏడుస్తున్నటువంటి ఏడుపులు, నరఘోష అంటే అంత తేలికగా తీసివేసే విషయం కాదండి. నరఘోష అంటే నరుల దిష్టికి నల్లరాళ్ళే పగిలిపోతాయి. కాబట్టి మీరు ఏదైనా కానీ పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకునే వ్యక్తులు, అలాగే చెయ్యాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది, మీకు సాధించాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటికి కూడా బ్రేకులు పడకూడదు. బ్రేకులు మనకి నరదిష్టి ఉంటే ఏదో ఒక రూపాన పడతాయి. ఇటు ఆరోగ్యం బాగోకుండా ఉండటమో, లేకపోతే ఆ టైంకి మనకు ఆ పని చేయబుద్ధి కాకుండా ఉండటమో, తలనొప్పులు రావడమో, చిరాకు రావడమో, ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక గురువారం రోజు లేదా సోమవారం
సోమవారం రోజు లేదంటే శనివారం రోజు కాలభైరవుడికి గారెల దండను సమర్పించండి. గారెలు వండుకొని ఒక 9 లేదంటే ఒక 11 గారెలు వండుకొని దాన్ని మీరు దారానికి గుచ్చేసి ఆ గారెల దండను కాలభైరవుడికి సమర్పించండి. ఈ విధంగా సమర్పించడం వల్ల మీకు ఏదైతే నెగిటివ్ అని ఉంటుందో ఆ నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. తరువాత 4వది ఏంటి అంటే కనుక బ్రాహ్మణులకు మినుములని దానం చేయండి. ఈ విధంగా మినుములను దానం చేయడం వల్ల మీకున్నటువంటి నెగిటివ్ శక్తి అనేది శని దోషం అనేది ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక అన్నింటికంటే కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏదైనా మీరు ఒక కొత్త పని స్టార్ట్ చేస్తున్నారు లేదా ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది. అటువంటప్పుడు గోమాతకు సేవ చేసుకోవడం, గోమాతకు పూజ చేసుకోవడం అనేది అస్సలు మర్చిపోవద్దు. మీరు ముఖ్యమైన పని స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు గోశాలకు వెళ్ళి కానీ లేదంటే కనుక మీ ఇంటి దగ్గరికి గోమాత వచ్చినా కానీ గోమాతకు చక్కగా నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు మెడలో వేస్తే కాస్త మాల వేసి చక్కగా గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించండి. కూరగాయలు కానీ పండ్లు కానీ లేదంటే నానబెట్టిన పెసలు బెల్లంతో కలిపి తినిపించడం కానీ ఇలా గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని చేతితోటి తినిపించండి. ఈ విధంగా తినిపించడం వల్ల 1000 యాగాలు యజ్ఞాలు చేసినా కూడా రానటువంటి పుణ్య ఫలితం అనేది ఒక్క గోమాత సేవ పూజ చేసుకోవడం వల్ల వస్తుందన్నమాట. శని రాహు కేతు దోషాల నివారణకు మీరు ప్రతిరోజు లేదంటే కనుక శనివారం అయినా కానీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడం లేదా మీరే స్వయంగా పఠించడం అనేది చాలా మంచిది. కుదిరితే ఎవరికైనా కానీ మనకి బయట భిక్షాటకులు ఉంటారు కదా, వారికి తెల్లటి వస్తువులను దానం చేయండి. ఈ విధంగా తెల్లటి వస్తువులు దానం చేయడం వల్ల చాలా వరకు కూడా మీకు శుక్రుడి యొక్క బలం పెరుగుతుంది. శుక్రుడిని పూజించడం వల్ల కూడా మీకు శుభం జరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలైతే పాటించుకోండి. ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరంలో కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. కానీ కొన్ని పాత అనారోగ్య సమస్యల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. బృహస్పతి అనుకూలత అనేది మీకు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ధనలాభం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుఖం కలుగుతుంది. శని రాహు కేతువుల కోసం పరిహారాలు అనేవి పాటించడం కూడా మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఏదైనా ఒక శనివారం రోజు శనిగ్రహం దగ్గరకు వెళ్ళి చక్కగా శనేశ్వరునికి నువ్వుల నూనెతోటి మంచిగా నువ్వుల నూనెతోటి అభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించండి. అలాగే రాహు గ్రహానికి కేతు గ్రహానికి కూడా పూజ చేయండి. అదే సమయంలోనైనా చేసుకోవచ్చు లేదా మరుసటి రోజుల్లోనైనా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా శని రాహు కేతు దోషాల నివారణకు మీరు పూజ చేసుకోవడం లేదా ఖచ్చితంగా గుర్తుంచుకొని ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులలో మీ జీవితంలో తీపి తప్ప మిగతా పులుపులు కానీ కారాలు కానీ చేదులు కానీ వగరులు కానీ ఉప్పులు కానీ ఉండవు. అంతా కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి మీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, మీరు అంతస్తుల మీద అంతస్తులు వేస్తారని చెప్పి నేను చెప్పడం లేదండి. ఉన్నంతలోనే తృప్తిగా బతుకుతారు, హ్యాపీగా ఉంటారు. కాకపోతే శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాల, శని రాహు గ్రహాలకు కేతు గ్రహాలకు పూజ చేయించుకుంటూ ఉండడం, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతము, అలాగే ఒక కుదిరితే 3 శనివారాలైనా 5 శనివారాలైనా 7 శనివారాలైనా కానీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని పిండి దీపాలు వెలిగించుకుంటే సరిపోతుందన్నమాట.
చాలా వరకు కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టదాయకంగానే ఉంటుంది. అర్థమైంది కదా. మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది తులారాశి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీకు కొత్త సంవత్సరం యొక్క పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. వచ్చే నష్టాలు, కష్టాలు అన్నీ కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.